హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన క్యాబ్స్ విజయవాడ. యాక్చువల్గా నిన్న ఏం రాలేదు. నిన్న 2 బళ్ళు ఖాళీయే. ఇన్నోవా క్రిస్టాకి వచ్చింది. తెలిసిన సార్ ఉంటే ఆ సార్ వాళ్ళకి చెప్పాను అనమాట. అది 150 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్, ఒక టోల్ ఉంది. సార్ 5,000కి మాట్లాడమన్నారు. నేను 5,500కి మాట్లాడాను. అంటే వర్తేలే. ఇన్నోవా క్రిస్టాకి 7+1 అనమాట. నెక్స్ట్ ఏంటంటే, మార్నింగ్ ఓలాకి వెళ్దామని వస్తే తెలిసిన నీకు అమ్మని చెప్పారు. అప్ అండ్ డౌను, కాకపోతే డ్రాప్ చిలకలు అక్కడ మన జగ్గేపేటలో డ్రాప్ చేయాలి. ఇది అమ్మవారి టెంపుల్ దగ్గర ఫ్లైఓవర్. కస్టమర్ని తీసుకుని కంకిపాడులో పికప్. కంకిపాడు నుంచి ఖమ్మం వెళ్ళాలి. ఖమ్మం దగ్గర హాస్పిటల్ అయిపోయాక జగ్గేపేటలో డ్రాప్ అనమాట. ఇది మన కేసర్ టోల్గేట్. ఇది వెళ్ళేటప్పుడు 70 కట్ అవుతుంది, రిటర్న్ వచ్చేటప్పుడు 70 కట్ అవుతుంది. ఇది అప్ అండ్ డౌన్ 140 కట్ అవుతుంది అనమాట. యాక్చువల్గా కస్టమర్ని ఫస్ట్ 5,500 అడిగాము. ఎవరైనా అన్నారు కాల్కి ఏదో యాక్సిడెంట్ అయిందంట, కొంచెం లేని వాళ్ళు. మనకి ఇలాంటివి చెప్తే మన మనసు కరిగిపోయిద్దిగా. ఫస్ట్ కస్టమర్ 3,500 ఇస్తా అన్నారు. అసలు వర్కౌట్ అవ్వదని చెప్పాను. లాస్ట్కి 4,500కి సెట్ చేశా. ఓకే అంటే ఇది డీజిల్ బండికి ఇది కొంచెం మైలేజ్ వస్తుంది అని సర్లే వెళ్దాంలే అనుకున్నా. రిటర్న్ జగ్గేపేటలో డ్రాప్ అయిపోతాం అన్నారు. సర్లే అని చెప్పి ఓకే అని చెప్పి వెళ్ళా అనమాట. మంచోళ్ళే, బ్యాంక్ ఎంప్లాయ్ అంట. ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా గేదెలు అడ్డొచ్చి బైక్ మీద నుంచి పడితే యాక్సిడెంట్ అయింది. 3 lakhs వరకు 4 lakhs వరకు అయినాయి అంట. మనకి కిరాయి అని చెప్పి అసలు ఈ స్టోరీలని చెప్తే మన మనసు కరిగిపోయిద్ది. కానీ ఏం చెప్తాం, మనకు మిగిలే దాంట్లోనే తక్కువ మిగులుతాయి అనుకుంటాను నేను. ఎప్పుడైనా సరే కస్టమర్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టను. దేవుడు అనేవాడు మంచిగా చూస్తే బాగానే ఉంటుంది. ఎప్పుడైనా ఒకళ్ళు పొట్టకొట్టి డబ్బులు సంపాదించాలి అని ఆశ ఉంటే ఎప్పటికీ ఎదగలేము. అది ఈ ఫీల్డ్ అని కాదు, ఏ ఫీల్డ్లో అయినా సరే పైకి రాలేమన్నమాట. అలా ఉండకూడదు ఎప్పుడు. ఒక్కొక్కసారి చూసి చూడనట్టు పోతూ ఉండాలి. అలాంటప్పుడే దేవుడు మనకు మంచి చేస్తాడు. కేసర్ టోల్గేట్ తర్వాత ఇది చిల్లకల్లు టోల్గేట్. ఇది సింగిల్ 105, రిటర్న్ వచ్చేటప్పుడు 50 కట్ అవుతుంది. యాక్చువల్గా ఖమ్మం వెళ్ళడానికి కోదాడ నుంచి వెళ్ళాను నేను. యాక్చువల్గా కోదాడ నుంచి వెళ్ళే లెక్క అయితే బోర్డర్ పాస్ కూడా కట్టాలి. కానీ ఎక్కువ తెలంగాణలో ట్రావెల్ చేయం కాబట్టి బోర్డర్ పాస్ కట్టలేదు. ఆల్మోస్ట్ ట్యాక్సీ వాళ్ళు చాలామంది కట్టరు, కొంతమంది పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు కడతారు. దీనికి ఆల్ ఇండియా పర్మిట్ ఉంది. యాక్చువల్గా దీనికైతే 100 రూపీసే కట్టేది. కానీ ఆల్ ఇండియా పర్మిట్ రెన్యువల్ అయిపోయింది. అయిపోయింది, అది రెన్యువల్ చేయించడానికి కుదరలేదు. అందుకే ఇది ఎక్కడికి వెళ్ళట్లేదు కదా అని నేను కట్టలేదన్నమాట. యాక్చువల్గా కస్టమర్ ఏం చెప్పారంటే డైరెక్ట్ ఖమ్మం వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత హాస్పిటల్ పని ఉంది, అక్కడ హాస్పిటల్ పని అయిపోయిన తర్వాత వచ్చి జగ్గేపేటలో డ్రాప్ చేయాలని చెప్పారు. నేను ఓకే అన్న. టోల్గేట్ దగ్గరకు వచ్చినాక కాదు, ఫస్ట్ జగ్గేపేట వెళ్ళాలన్నారు. సర్లే అని వెళ్ళాను. కస్టమర్ భోంచేయడానికి ఆపారు. కార్లో కూర్చునే భోజనం చేస్తారనమాట. ఎందుకంటే కాలు బాగాలేదు కదా, మళ్ళీ దిగెక్కడానికి ఇబ్బంది అయిద్దని. సరే అని చెప్పి నేను ఏమనలేకపోయాను. ఇదే మన తెలంగాణ బోర్డర్. ఇక్కడ వెహికల్ ఆపి లోపలికి వెళ్ళి కట్టాలి. యాక్చువల్గా నేనేం కట్టలేదు, అంటే మనీ గురించి కాదు. ఇది ఆల్ ఇండియా పర్మిట్ రెన్యువల్ అయిపోయింది, రెన్యువల్ చేయించాలి. ఇక్కడే రైట్ సైడ్ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆర్టీఓ గారు ఆపుతూ ఉంటారు. బండి అక్కడ లెఫ్ట్ సైడ్ పార్క్ చేసి ఇక్కడ ఆపుతారు. అది లోపల ఇక్కడ వెహికల్స్ ఆపని చూడండి, ఇక్కడే కట్టాలి. యాక్చువల్గా మనం కట్టలేదు. యాజ్ పర్ రూల్ ప్రకారం అయితే అది కట్టాలి. కట్టకుండా వెళ్తే డేంజరే. ఇది ఖమ్మం కొత్త హైవే, చాలా బాగుంది. ఎప్పుడైనా అంటే నేను చేశానని కాదు, యాక్చువల్గా ఇలా అసలు చేయకూడదు. ఇది చాలా తప్పు. రూల్స్కి వ్యతిరేకంగా ఏదన్నా అనుకోకుండా ఏదన్నా జరిగితే అన్ఎక్స్పెక్టెడ్గా 1 రూపీ ఇన్సూరెన్స్ కూడా రాదు. అది చాలా తప్పు. అంటే కట్టొద్దని చెప్పను, కట్టుకోవడమే బెటర్ అనమాట. ఇది ఖమ్మం దగ్గర టోల్గేట్ కొత్తగా పెట్టారు. ఇది అప్ అండ్ డౌన్ 100 రూపీస్. ఎప్పుడైనా సరే మనం పర్ఫెక్ట్గా ఉండాలంటే అది బోర్డర్ కట్టేసి వెళ్తేనే బెటర్ అనమాట. దీనికి రెన్యువల్ అయిపోయిందని నేను కట్టలేదు, లైట్ తీసుకున్నా. మొత్తం తెలంగాణలో 40-80 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేసాం. ఇన్ కేస్ ఆ 80 కిలోమీటర్స్లో ఏదైనా జరిగితే మాత్రం ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదు. అసలు అదంతా పెద్ద ఫ్రాడ్ అనమాట. ఎక్కడెక్కడే మొత్తం బయటకు వచ్చేస్తే. అందుకే బోర్డర్ పాస్ ఎప్పుడైనా కట్టుకుని వెళ్ళడం బెటరు. 240 కస్టమర్ని దింపేశాను, 1 అవర్లో వచ్చేస్తా అన్నారు. 540కి వచ్చారనమాట. ఏం అనలేం కదా, 3 hours వెయిటింగ్. ఓకే, నేనేం ఫీల్ అవ్వలేదు, మనల్ని ఏం డిస్టర్బ్ చేయలేదు. అక్కడ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం.
స్టార్ట్ అయిపోయిన తర్వాత ఈ టోల్ గేట్ దగ్గరకు వచ్చి ఇది అప్ అండ్ డౌన్ 100 రూపీసే. యాక్చువల్గా ఇది అసలు కొత్తగా వెళ్ళిన వాళ్ళకి అంత ఐడియా రాదు. నేను అంతకుముందు ఖమ్మం వెళ్ళినప్పుడును, తర్వాత ఒకసారి ఈ టోల్ గేట్ నుంచి లోపలికి వెళ్ళాలి, ఆ ఊరు వెళ్ళినప్పుడు నాకు ఇది ఐడియా ఉంది. అందుకే నేను ఇది కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను. అప్ అండ్ డౌన్ 300 కిలోమీటర్స్. ఎక్కడి నుంచి అంటే మన యాక్చువల్గా ఇది కంకిపాడు పికప్ కదా, కంకిపాడు నుంచి కంకిపాడు క్యాలిక్యులేట్ చేసుకుంటే 320 అలా వస్తుంది అనమాట. ఒక 400 టోల్స్ అయినాయి. 4500 యాక్చువల్గా మాట్లాడింది. అక్కడ లేట్ అయిపోయింది కదా, లేట్ అయిపోయేసరికి కస్టమర్ని కొంచెం చూసి కొట్టమని చెప్పాను. 47 ఇచ్చారు, 4700 ఇచ్చారు. వాళ్ళ మమ్మీ ఏమో మార్నింగ్ నుంచి నువ్వేం తినలేదు కదా అని 100 రూపీస్ ఇచ్చి వెళ్ళేటప్పుడు టిఫిన్ చేయమన్నారు. చాలా అంటే కొంతమంది అలా ఉంటారనమాట. పర్లేదండి, ఇప్పటికే 200 ఎక్స్ట్రా తీసుకున్నా అంటే పర్లేదు అయ్యని 100 రూపీస్ పాపం జేబులో పెట్టారు. చాలా పెద్ద ఆవిడ. మామూలుగా 5500 లేనిది ఈ కిరాయి వేస్ట్, కానీ నాకు వర్తే. ఎందుకంటే ఇది డీజిల్ బండి కాబట్టి. ప్లస్ ఇంకో ప్లస్ ఏం జరిగిందంటే వాళ్ళని జగ్గేపేటలో డ్రాప్ చేసేసాను. జగ్గేపేటలో డ్రాప్ చేసి అక్కడ హైవే ఎక్కేటప్పుడు అక్కడ ఒక 4 లేడీస్ ఉన్నారు. విజయవాడ అని అడిగాను, అవునన్నారు. సరే, యాక్చువల్గా నేను అసలు సర్వీస్ చేయను, ఫస్ట్ టైం నేను కూడా సర్వీస్ చేసుకొచ్చాను. 600 ఇచ్చారు వాళ్ళు. చాలా వర్త్ కిరాయి అనమాట. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి ఇలాంటివి. ఫైనల్గా కేసటోల్ కూడా దాటేసాను అనమాట. ప్రతిసారి ఇలా కలవదు ట్యాక్సీలో, ఒక్కొక్కసారి కలుస్తుంది. ఇలా కలిసినప్పుడు బాగా ఆనందపడిపోయి హ్యాపీగా ఫీల్ అవ్వకూడదు, ఏం కలవనప్పుడు బాధపడిపోయి ఏడవకూడదు. అన్నిటికీ తట్టుకోగలిగితేనే ఈ ఫీల్డ్లోకి రావాలి. ఇప్పుడు ఏదో 5500 సంపాదించేసాం, ఒక 1500 కరెక్ట్గా ఖర్చులు 1500 to 1700 అవుతాయి, మొత్తం మిగిలిపోయినాయి అని బాగా ఆనందంగా ఉండకూడదు. మిగిలినప్పుడు అయ్యో ఏం మిగలలేదు, ఈరోజు ఏం తోలలేదని సాడ్గా కూడా ఉండకూడదు. అన్నిటికీ తట్టుకోగలిగితేనే ట్యాక్సీ ఫీల్డ్ అనమాట. ఫైనల్లీ అమ్మవారి టెంపుల్, అమ్మవారి ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చేసాం. ఏదైనా ఇట్లా లాంగ్ ఎక్కడికన్నా వెళ్ళి రిటర్న్ వచ్చేసేటప్పుడు ఈ ఫ్లైఓవర్ ఎక్కితే విజయవాడ వచ్చేసి మన సొంత ఊరికి కాదు, మన ఇంటికి వచ్చేసినంత హ్యాపీగా ఉంటుంది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. లోకల్ వచ్చేసామని. ఇది ఈరోజు వీడియో. నాకు ఎంత మిగిలిందో ఆల్మోస్ట్ చెప్పేశాను, మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఏమో రెంట్కి ఇచ్చాం. ప్రజెంట్ ఈరోజు ఈ బండితో ఇదనమాట. కుదిరితే నైట్ ఓలా, ఊబర్, ర్యాపిడో లాగిన్ అవుతాను, లేదంటే ఇంటికి వెళ్ళిపోవడమే. కస్టమర్ని దింపు వచ్చేసేసరికి టైం కరెక్ట్గా ఇప్పుడు 8:25 అయింది. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.